ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లి, లు, లే, లో ఆ అక్షరాల వారు మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు ఉండడం, కుజుడు స్వక్షత్రకారకుడు అవ్వడం అంటే ఒక రకమైనటువంటి మేషలగ్నం వారికి, మేషరాశి వారికి ఒక మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. కుజుడు అక్కడ ఉండను, కుజదోషం ఉండినను పెద్దగా మేషరాశి వారికి అది వర్తించదు. కనుక రుణ సమస్యలు తొలగిపోవడం, భూములు క్రయ విక్రయాలు యోగించడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలని మీ యొక్క ఆలోచన ఉండడము, మీరు ఏదైతే ఒక ప్రణాళిక రచించారో ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని పొందడంలో క్రమశిక్షణ వలన అద్భుతమైన జీవితం మీకు సొంతం కాబోతుంది. ధన, వాకు, కుటుంబ స్థానంలో వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మికత చింతన, సంపాదించిన కొద్దిపాటి ధనంలో పశువులకు కానీ, పక్షులకు కానీ, పేదవారికి కానీ ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చెయ్యాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది. అలాగా తృతీయంలో ఏడాది తర్వాత మిథున రాశిలో రవి భగవానుడు శుక్ర భగవాన్తో సంచారం చేయడం వలన ఓపిక, పట్టుదల, సహనం, సమన్వయంగా ఉండగలిగితే అన్నదమ్ముల నుంచి, అక్కా చెల్లెల నుంచి, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు వాళ్ళ దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి షేర్లు కానీ, పెట్టుబడులు కానీ ఆదాయంగా వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉంటూ ప్రతి విషయాన్ని గమనిస్తూ క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడగలిగితే మీకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల అన్ని రాశులతో పోల్చుకుంటే మేషరాశి జాతకులు చాలా ముందు వరుసలో ఉంటారు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అందులో విషయం నిజమెంత, ధర్మం ఎంత, అధర్మం ఎంత, అది వ్యక్తిగతమైన ఆలోచనకు చేస్తున్నాడా, స్వలాభం కోసం మాట్లాడుతున్నారని ముందే ఊహించి చెప్పే శక్తి మేషరాశి వారికి ఉంటుంది. కనుక మీ మనసు ఏం చెప్తే మీరు ఆ మాట వినండి. అద్భుతమైన సమయాన్ని, ధనాన్ని వృధా కాకుండా చూసుకుని మానవ ప్రయత్నం చేయండి. లాభస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధమైన జీవితాన్ని పొందండి. ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకండి. వ్యయంలో రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అంతర్గత విషయాలను 3వ వ్యక్తులతో చర్చించవద్దు. అనేక రకాలమైన కార్యక్రమాల్లో అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి గ్రహ గమనాలు ఉన్నప్పుడు ఈ యొక్క జ్యేష్ఠమాస అమావాస్య, అందులో విశేషమైనటువంటి శుక్రవారం అంటే శుక్రవారానికి అధిపతి శుక్ర భగవానుడు, లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం. అందులో ఆరుద్ర నక్షత్రం రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉండబడిన విషయం. కనుక వీలైనంత వరకు బిల్వదళ వృక్షం దగ్గర ఒక చెంబు నీళ్లు పోసి, పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు వేసి ఒక దీపాన్ని వెలిగించగలిగినట్లయితే సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు ఆ వృక్షంలో ఉండడం వలన మీకు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా అలాగా హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగం వారు, వ్యవసాయ సోదరీమణులు, ఇది మనకు వర్షాకాలం అవ్వడం వలన వీలైనంత వరకు వర్షం కానీ, గాలి వీచినప్పుడు కానీ
పాడుబడ్డ భవనాల దగ్గర కానీ రేకుల షెడ్ కింద కానీ వృక్షాల కింద ఉండకుండా ప్రయత్నం చేయండి. ఎందుకనగా ఈ సంవత్సరం అధిపతి కూడా రాజు కుజుడే అవ్వడం, ఈ రాశాధిపతి కుజుడే అవ్వడం వలన పిడుగుతో కూడుకున్నటువంటి వాహన ప్రమాదాలు, జలగండాలు కొద్దిపాటి స్వల్పంగా పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. పిడుగులు పడేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క సొంత జాతకాన్ని, మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా? బైక్ కానీ, కారు కానీ, పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగులు, ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి, ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధులను పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు. అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది. పుట్టినరోజు మనం ఎలాంటి విధులను పాటించాలి, మన జాతకరీత్యా ఏ పనులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ బర్త్డేను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామివారికి 12 శివలింగాలకు మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అభిషేకం చేయించడము, కాళభైరవ హోమం చేయించడము, మీకు వీడియో కాల్ చేయించడము, ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది. అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా? కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి? నూతన వస్త్రాలు ధరింపజేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం, ఆయుష రుద్ర హోమం మన దేవాలయంలో చేయించడం జరుగుతుంది. మీ యొక్క పేరు పైన అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది. కనుక మీ పుట్టినరోజు కానీ, మ్యారేజ్ డే కానీ, మీ ఫరములు కానీ, సంస్థలు కానీ, ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరు పైన కాళభైరవ హోమము, పుష్పాడ దీపము, ఆయుష రుద్ర హోమం చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఈ యొక్క ఆధ్యాత్మికమైన భక్తి సమాచారం, ఉపయోగపడే సమాచారం మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.